పోరలు ఎడుర్రా పోయి ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, ఎడుర్రా. బాయ్ కాడ ఉన్నాం. ఆడేం చేస్తారు మీరు? వస్తున్నావు. ఏమైందిరా ఎడవరు? ఏం చేయాలన్నా ఏం అర్థం కాక వచ్చి కూర్చున్నాం. ఏమైనా అసలు పరిస్థితి ఏంది? ఎందుకు ఇట్లా ఇంత పరిచయం ఎందుకున్నావురా నువ్వు? నిన్నమన్నా అంటే ఇక్కడ ఒక అన్నదానాలే అన్న. ఈ రోజు 9 days అయిపోయింది. వినాయకుడు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఇక్కడ వచ్చింది. చెప్పు, ఏంది పరిచయం ఏంది? ఏం కథ చెప్పు, నాకు అర్థమవుతుంది. ఏం బాధ ఏంది? రేపటి నుంచి నిమజ్జనం అయిపోతుంది కదా, రేపటి నుంచి అన్నదానం వేసారు కదా అని పరిచయం పోతారు. ఏమైంది రాడు అట్లా? ఏంది ఏంది అని కథ ఏంది? నీకు తెలుసా అడిగింది అట్లా చేస్తుడు? నిన్నమన్నా అంటే ఇక్కడ కూడా వినాయకుని దగ్గర అన్నదానం చేసేదన్న. అక్కడికి మీరు ఒక పర్సన్ ఉంది, లవర్ పర్సన్ ఒకటి ఉన్నాడు. దానికి నువ్వే చెప్పాలని ఏదో ఒకటి. ఏంది పర్సన్ ఏంది నాకైతే అర్థమవుతుంది. అరే అంటే కదా ఏమైంది? అంతా అయిపోయింది. నాదనేది ఏముంది నాయన, నాదనేది ఏం లేదా ఇక్కడ. ఏమైందిరా? ఏంది పర్సన్ అని చెప్పి కాక ఇవాళ వరకు రేపటి వరకు అంటే అన్నదానాలు ఉన్నాయి. ఎల్లుండి నుంచి ఎట్లా చేయాలి అర్థం మనం ఏం చేద్దాం రా చెప్పు. అది దేవుంది 11 రోజులు అది ఇంకా మనం ఏం చేద్దాం చెప్పు. నువ్వు చెప్పి ఏం చేయమంటావు? అదే ఏం చేయాలి అర్థం అవుతలేదు. ఎట్లా ఏంది పరిస్థితి? అరే ఒక పని చేయి, 22వ తారీఖు అమ్మవారి ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయిట. ఫుల్ అన్నదానం ఇక మనకు. ఇక టెన్షన్ ఎందుకు? ఇంకా 20 తారీఖు నుండి నువ్వు 20 రోజులు ఏం చేయాలంటే నీ ఏం చేయరా? 22 తారీఖు నుంచి నువ్వు చూసుకో అన్న. ఈ 20 రోజుల్లో ఎక్కడైనా ఫంక్షన్లు బర్త్డేలు కానీ ఏమన్నా సారీ ఫంక్షన్ కానీ ఏమైనా ఉంటే నీకు లొకేషన్ పెడతా, ఫోన్ చేస్తా, వచ్చేసాయి. అరే ఇది బాగుంది. మరి బర్త్డేలు కూడా పెట్టారా? ఏం మనుషులు ఎంత గలిగా తయారైందిరా. మనకు గ్రూప్ క్రియేట్ అయినా లొకేషన్ పెట్టి ఇమీడియట్లీ ఆ స్పాట్ లో నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఫుడ్ అయితే కవర్ చేసేద్దాం. ఇంత గలిగా తినకుండా నువ్వు ఎట్లా ఉంటావు? ఇంటికి పోతేనా ఏం చేస్తలేవా అని చెప్పేసి ఉరికిచ్చి కొడతారు. 1-2 కూరలే అన్న. నీకున్న పర్సన్ ఇవ్వడానికి రావద్దురా జీవితం. విన్నమన్నా అంటే వినాయకుడు అంటే పప్పు భోజనాలు వంకాయలు పెట్టదన్న. రేపటి నుంచి బర్త్డేలు సారీ ఫంక్షన్లు అయితే ముక్కలు ఉంటాయి, సుక్కలు ఉంటాయి, మంచిగా దొరుకుతాయి. మంచిగా పోవాలి. సిగ్గు సిగ్గు ఏం వద్దు మనకు. సిగ్గులు గిగ్గులు ఏమవుతా? సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? చిచి మరి సిగ్గేందుకు? నువ్వు కూడా ఇలాంటి వాళ్ళు ఉండేవాడికనే ఫంక్షన్ చేయాలంటే కూడా భయపడుతుండ్రు. అందుకే ఫంక్షన్ కూడా సెక్యూరిటీ పెడతాడు. మళ్ళాంటల కోసం సెక్యూరిటీని పెట్టేది. సెక్యూరిటీ గార్డ్లకు సార్ అది అరే సెక్యూరిటీ గార్డ్ అంటే అది ఎప్పుడో ముచ్చట మీరు మాట్లాడుతారు. నాకు అర్థమవుతుంది నైట్ పరిస్థితి, మీ పరిస్థితి ఏంది అసలు నాకైతే అర్థమవుతలేదు. ఆలోచిస్తేనే పిచ్చిలు ఎట్టుకుంటుంది. మీరు ఏమనుకుంటారు చెప్పు? ఏంది నా ఎట్లా చేస్తారు పరిస్థితి? ఎవరికైనా ఫోన్ చేయండి. ఇక్కడ ఎమర్జెన్సీ ఎక్కడన్నా అన్నదానాలు వచ్చినాయి. అరే ఒక పని చేద్దామంటారా? మా గల్లీలో ఒకడు ఉంటాడు, మనకు ఫోన్ చేద్దాం. హలో మామా, ఎడును మన గణేష్ దగ్గర ఈ రోజు ఏమన్నా అన్నదానం ఉందా మామా? అయిపోయిందా? సరే. సరే అన్న, మా ఫ్రెండ్ గారు గణేష్ పెట్టింది మా గల్లీలో. చీర 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 నాయన, చీర చీర తొందర చీర కావాలి కావాలి కంపల్సరీ కావాలి. మొక్కు దేవుని మొక్కు. గల్లీలో ఎప్పుడు విన అన్నదానం ఎప్పుడుంది? మన పొరలు వద్దామని. ఓకే ఏమన్నాడు? కూరలు ఉంటే మా కాలనీ గానో వినాయకుడు పెట్టారు. నేను కన్నా ఫోన్ చేస్తాను.
హలో తమ్ముడు, మన కాలనీలో వినాయకుడు ఎప్పుడు అన్నదానం వాయిస్ వినబడతలేదన్న. స్పీకర్ స్పీకర్ స్పీకర్. హలో తమ్ముడు, మన కాలనీలో అన్నదానం ఎప్పుడు తమ్ముడు? 3వ రోజు నిమజ్జనం చేసినాం. నువ్వు అసలు కాలనీలో ఉన్నావరా లేవా? అసలు ఖాళీ మనిషి ఎప్పుడు అన్నదానాలు నేను ఎప్పుడు మీ ఎంబడి తిరుగుతా, వాళ్ళకి ఎప్పుడు పోయినా. అరే హరీష్ ఉంటే నువ్వు నా చూడరా ప్లీజ్ రా. కూల్ పెట్ట ముగ్గురు వేసినాం రా, నీదన్నా యాక్సెప్ట్ అయ్యాడు గుర్రా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా చూడరా నాయన దేవుడా. నువ్వన్నా మా కడుపు నింపినట్టు ఉంటది. గణేష నేను దండం పెడతాను ఆయన చూడండి. నమస్తే మామా. ఏడా వినాయకుని దగ్గర ఉన్నావా? అవునరా. మంచిదిరా. ఏ అన్నదానం నడుస్తుందా అయ్యారా? అరే లేదురా, చెప్తుంటే వినిపిస్తలేదారా నీకు? లేదా? అరే నన్ను ఉంటే చెప్పురా. కాల్ కట్ చేసి నేను ఇంకా ఇప్పుడు ఏం చేసేది లేదురా. ఇప్పుడు వాడు లేదన్నాడు, నువ్వు లేదన్నావు, నేను లేదన్నా ఏం లేదు. ఏం చేయని చెప్పు. నా దేవుడే దయా గణేశాన్ని దండం పెడతాను ఆయన. మమ్మల్ని నువ్వు కాపాడుతా అంటే వేస్ట్ చేయను. హలో చెప్పరా మామ. అరే మన కాలనీలో అన్నదానం ఉందిరా. అన్నదానం ఉందా? ఓ ఇప్పుడు అన్నదానం అంటారు. సాయిరామ్ 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 సాయిరామ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట సింబల్ కొట్టడం మర్చిపోతాం. వీడియో ఫర్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. బీ వాచ్ కమింగ్ సూన్ పార్ట్ 2. థ్యాంక్ యూ. బాయ్. బీ ఇన్ టచ్.